హాయ్ అండి. ప్రేమంటారా? 56 భాగం వినండి. ఆ ఫీలింగ్‌ని భరించే కంటే చచ్చిపోవడం నయం అంది నీలు. మళ్ళీ మొదలుపెట్టింది అంది గ్రీష్మ. ఒక్కసారిగా తోక తొక్కిన పాములా వెనక్కి తిరిగింది నీలు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అని అడిగింది. ఏంటి మధ్యలో వచ్చేది? నువ్వంటే నీకంటే తిక్కదాన్ని నేను. వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది నువ్వు. దాంతో సరిపెట్టకుండా మధ్యలోకి మళ్ళీ ఆ కౌశిక్ని తీసుకొచ్చావు అంది గ్రీష్మ. వాడితో ప్రేమ నాటకమాడి వాడి నుండి తప్పించుకున్నారు కదా. నాతో అంత ఈజీ కాదు. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది మీకే. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది నీలు. విన్నావా క్రిష్? ఇది దీని నిజస్వరూపం అంది అక్షు. వీళ్ళు కావాలని నీ ముందు నన్ను రెచ్చగొట్టి చెడ్డదానిగా నిరూపించాలని చూస్తున్నారు అంది నీలు. నాకన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి నీలు అన్నాడు క్రిష్. నువ్వు నాతో ఉంటే వీళ్ళని అస్సలు చూడవని వీళ్ళకి భయం. అందుకే నిన్ను దొంగతనంగా తీసుకొచ్చి అక్షుతో కలపాలని చూస్తున్నారు. నీకు వీళ్ళ సంగతి పూర్తిగా అర్థం కాలేదు క్రిష్. నిన్ను నా నుండి దూరం చేయాలని వీళ్ళ ప్రయత్నం అంతా. నేను ఫస్ట్ అక్షుని కలిసినప్పుడే నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావని నాకు చెప్పుంటే నేను వాళ్ళ ఇంటికి పోలీసులను తీసుకువెళ్ళేదాన్ని కాదు కదా. నిన్నెక్కడ ఉంచారో కనీసం నీ ఫోన్ అన్నా పనిచేస్తే నేను కౌశిక్ని రప్పించి ఉండేదాన్ని కాదు. చేసిందంతా వీళ్ళు చేసి నన్ను దోషిగా నీ ముందు నిలబెట్టారు అంది. నీలు మాట్లాడే విధానానికి ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏదో వంక పెట్టి నిన్నిక్కడే ఉండేలా చేస్తారు. నీ స్టడీ 1 ఇయర్ పోయినట్టే. నేను ఇవన్నీ ఆలోచించి నీకు ట్రీట్మెంట్ అక్కడే ఉండేలా ప్లాన్ చేశాను. నీ ఫ్యూచర్ గురించి ఎవ్వరికీ బెంగలేదు. నీతో ఉండాలంతే. నీ ఇష్టం క్రిష్. నువ్వు ఎలా అంటే అలా. చెప్పు, నీకు కనపడకుండా వెళ్ళిపోమంటావా? ఈ క్షణమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కూడా నేను వెనకాడను. నిర్ణయం నీదే. నువ్వు చెప్పు, నేను పాటిస్తానంతే అంది నీలు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నేను స్టడీ అక్కడే కంప్లీట్ చేస్తాను. దీనిపై నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నాం. ఈ నిర్ణయం నాది కాదు, అక్షుదే. కాకపోతే చిన్న మార్పు. నేను నీ లవ్వర్గా ఎప్పటికీ ఉండలేను. అక్షుని చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. అక్కడున్నా నేను అక్షుతో ఉన్నట్టే. అంటే నా ప్రతి డిసిషన్ అక్షుతో డిస్కస్ చేసే తీసుకుంటాను. నాకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చేస్తాను. నేను కనీసం నీతో మాట్లాడుతూ అయినా ఉండాలి అంటే నన్ను కట్టడి చెయ్యాలని చూడకూడదు. అలా ఉండేలా ఉంటే ఉండు. లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. నువ్వు చచ్చిపోతానని బెదిరించినా, ఒకవేళ నిజంగా నా పేరు రాసి నువ్వు చనిపోయినా కానీ నేను కోర్టు విధించిన శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు క్రిష్. మాటలు లేనట్టు మౌనంగా ఉండిపోయింది నీలు. ఒకే దగ్గర ఉండడానికైతే ఒప్పుకున్నాడు కదా. నెమ్మదిగా మార్పు తెచ్చుకోవచ్చులే. ఇక బెదిరించి ఏం చేయలేను. ఈసారి ప్రేమతో ప్రయత్నించాలి. చాలా టైం ఉంది కదా, మార్చుకోలేకపోతానా అని మనసులో అనుకుని పైకి, నువ్వు నన్ను ఇంత తొందరగా క్షమిస్తావని అనుకోలేదు క్రిష్. కనీసం నాతో పాటు అక్కడ ఉండే చదువుతానన్నావు. అది నాకు చాలా నచ్చింది. రోజు నిన్ను చూడొచ్చు. ఈ చదువు అయ్యే వరకైనా నీతో ఉండే అదృష్టం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది నీలు. రండి టిఫిన్ చేద్దురు గాని పిలిచింది లోపల నుండి ప్రియ. అందరూ లోపలికి వెళ్తుంటే అక్షు అని పిలిచింది నీలు. అప్పుడే అయిపోయింది అనుకోకు. చదువుకోవడానికి అక్కడికే వస్తున్నాడు కదా, చూస్తుండు. వచ్చేటప్పటికి మేమిద్దరు జంటగా వస్తాం. నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నావు. ఇది చాలా ఫూలిష్ డిసిషన్. ఇప్పటి వరకు నేను క్రిష్ని తీసుకువెళ్ళిపోయాను అనుకున్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వే నాకు అప్పగిస్తున్నావు. థ్యాంక్ యూ అక్షు అంది. అవునా, సరే. ఆల్ ది బెస్ట్ నీలు అంది అక్షు. ఎందుకు నీకెంత ధైర్యం అంది నీలు. నా ప్రేమ మీద నాకు నమ్మకం. కనీసం వాడితో మాట్లాడను కూడా లేదు. పూర్తిగా వదిలేసినట్టు దూరంగా ఉన్నాను. అప్పుడే నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు ఏం చేయగలము అనుకుంటున్నావు? అందుకే ఆల్ ది బెస్ట్ అన్నాను అంది అక్షు. లోపల నుండి అక్షు రా అంటున్నాడు క్రిష్. నువ్వురా టిఫిన్ చేయడానికి అంది అక్షు. క్రిష్తో ఉండే ఏ అవకాశాన్ని నేను వదులుకోను అంది నీలు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అక్షు, మమ్మీ ఈరోజు నీకు ఇష్టమైన టిఫిన్ చేసింది.
దుర్గా ఆంటీ ఉంటే నాకిష్టమైంది చేసి ఉండేవారు అన్నాడు క్రిష్. దుర్గ చేయాల్సిన పని కూడా నేనే చేశానులే అంది ప్రియ. ఆంటీ మీరు ఇంకా పెట్టకండి. నీలు నువ్వు చెప్పు, వాడికి ఇష్టమైన టిఫిన్ ఏంటి అంది అక్షు. ఇడ్లీ బ్రెడ్ ఆమ్లెట్ అంది నీలు. అది అడిగింది నీకిష్టమైనవి కాదు నాకిష్టమైనవి అన్నాడు నవ్వుతూ క్రిష్. అవును, నేను ఎప్పుడు తన్ని ఏం కావాలని అడగలేదు కదా. క్రిష్ ఇష్టాలేంటో నాకు తెలీదా అనుకుంది నీలు. ఎక్కువగా ఆలోచించుకు, వాడికి ఇష్టమైనవి పెసరట్టు పూరి, ఇవి రోజు పెట్టినా తింటాడు. అక్షుకి ఉప్మా అంది ప్రియ. ఆంటీ నాకు రెండింటి కాంబినేషన్ చాలా ఇష్టం అంది గ్రీష్మ. నువ్వేం తింటావు, నీకేం పెట్టమంటావు, నీకేది ఇష్టం అని అడిగింది ప్రియ నీలుని. నాకు ఇష్టమైంది మీరివ్వలేరులేండి, మీరు చేసింది పెట్టండి అంది నీలు. ఆంటీ వీళ్ళిద్దరి ఫేవరెట్ టిఫిన్ కలిపి తింటుంటే వీళ్ళిద్దరిలాగే క్యూట్గా ఉంది అంది సాహితి. టిఫిన్ క్యూట్గా ఉండడం ఏంటి, నీ పోలిక నువ్వు, వీళ్ళిద్దరిలాగే ఈ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అంది గ్రీష్మ. వీళ్ళు నీ భజన బాగా చేస్తారు అంది నీలు. నువ్వెవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే కదా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియటానికి, అందుకే నీకు భజనలాగే కనపడుతుంది అంది గ్రీష్మ. నీలు ఎన్ని గంటలకు నీ ఫ్లైట్ అన్నాడు క్రిష్. 12 గంటలకి, కానీ నాకు కొంచెం పనుంది, నేను 10కే వెళ్ళిపోతా అంది నీలు. నీ పనేంటో మాకు తెలుసులే అనుకున్నారు ఎవరి మనసులో వాళ్ళు. 10 అవుతుంటే బయలుదేరింది నీలు. నువ్వెప్పుడు వస్తావు క్రిష్ అంది. నెక్స్ట్ మంత్ అన్నాడు క్రిష్. నువ్వు షూర్గా అక్కడికొచ్చి చదువుతావు కదా అంది. నీకే డౌటు వద్దు, అక్కడే చదువుతాను అన్నాడు క్రిష్. నీలు వెళ్ళాక కౌశిక్కి ఫోన్ చేసింది అక్షు. నిన్ను కలవటానికి బయలుదేరింది నీలు. మేము నిన్ను కలిసినట్టు చెప్పలేదు, నువ్వు మమ్మల్ని కలిసినట్టు చెప్తే మాకు తెలిసినవన్నీ నువ్వే చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అంది అక్షు. నేను చెప్పను, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అన్నాడు కౌశిక్. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారు కౌశిక్ నీలు. చెప్పు నీలు, నన్ను ఎలా వెళ్ళమంటావు, నా అవసరం ఉందా ఇక్కడ నీకు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి జోతో టచ్లో లేను, తనైతే ఈ పాటికి నన్ను వదిలేసి ఉంటుంది. ఈ రోజు నుండి నీకు అసిస్టెంట్స్గా ఉండమంటావా అన్నాడు కౌశిక్. నీ అవసరం ఉందా లేదా ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాను. ఈరోజు నాకు చాలా అవమానాలు జరిగాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పాలని ఉంది, కానీ ఈ టైంలో ఏం చేసినా నేనే చేశానంటారు. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని అంది నీలు. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు, అది చేస్తాను నేను అన్నాడు కౌశిక్. ఇప్పుడు కాదు, దానికి టైం ఉంది, ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్పే తీరుతాను, నేనేంటో అందరికీ చూపిస్తాను అంది నీలు. నీ చేతులకి ఎందుకు మట్టి అంటించుకోవడం, నేనున్నాను కదా అన్నాడు కౌశిక్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.